మన పూర్వీకులు ఎలా సెక్స్ చేసేవాళ్లో తెలుసా? చరిత్రలో శృంగార రహస్యాలు ఒక వివరణ. చరిత్రలో శృంగారం పట్ల రకరకాల వింత ఆచారాలు, పద్ధతులు ఉండేవని ఈ కథనం చెబుతోంది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. ప్రాచీన గర్భనిరోధక పద్ధతులు 1600 బీసీ. ఈజిప్టులో మహిళలు గర్భం రాకుండా ఉండటానికి ఒక వింత మిశ్రమాన్ని వాడేవారు. పళ్ళు, తేనె మరియు ఖర్జూరాలను కలిపి అందులో దూదిని నానబెట్టి ప్రైవేట్ భాగంలో ఉంచుకునేవారు. 2. గ్రీకు సైనికుల ఉపాయం 700 బీసీ. ప్రాచీన గ్రీకు సైనికులు యుద్ధానికి వెళ్లేటప్పుడు తమ భార్యల కోసం బ్రెడ్తో తయారు చేసిన ప్రత్యేక వస్తువులను, సెక్స్ టాయ్స్ను ఇచ్చి వెళ్లేవారట. 3. క్లియోపాత్రా వైబ్రేటర్ 54 బీసీ. ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఒక చిన్న వస్త్రంలో తేనెటీగలను ఉంచి అవి చేసే శబ్దం మరియు కదలికల ద్వారా వచ్చే వైబ్రేషన్లను అనుభూతి పొందేందుకు వాడేదని చరిత్ర చెబుతోంది. 4. చైనాలో కాక్ రింగ్స్ 1200 ఏడి. ఆ కాలంలో చైనా పురుషులు మేకల కనురెప్పల వంటి వింత వస్తువులను శృంగారంలో సహాయక పరికరాలుగా వాడేవారు. 5. ఫ్రాన్స్ కోర్టు వింత చట్టం 1300 ఏడి. ఒక పురుషుడు తనకు శృంగార సామర్థ్యం ఉందని నిరూపించుకోవాల్సి వస్తే అప్పట్లో ఫ్రాన్స్ కోర్టుల ముందు బహిరంగంగా హస్తప్రయోగం చేసి చూపించాల్సి వచ్చేది. 6. వెంట్రుకల స్టైల్ 1450 ఏడి. ఆ కాలంలో వ్యభిచారిణులు తమ ప్రైవేట్ భాగాల్లోని వెంట్రుకలను ఒక పద్ధతి ప్రకారం షేవ్ చేసుకునేవారు. అదే నేడు ఫ్యాషన్గా మారింది. 7. నెపోలియన్ ఇష్టం 1790 ఏడి. నెపోలియన్ తన భార్య తన ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవద్దని కోరేవాడట. తానే స్వయంగా ఆ పని చేస్తానని చెప్పేవాడట. 8. ఆధునిక మార్పులు 1900 నుండి 1970. 1894 హస్తప్రయోగాన్ని అరికట్టడానికి డాక్టర్ కెల్లాగ్ కొన్ని పద్ధతులను కనిపెట్టారు. 1900 వైబ్రేటర్లు అందుబాటులోకి వచ్చాయి. 1918 అమెరికా సైనికులకు వ్యాధులు రాకుండా 30,000 మంది మహిళలను పరీక్షల కోసం బంధించారు. 1970 గూఢచర్య సమాచారం కోసం రష్యా దంపతులు భార్యల మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముగింపు: భారతదేశంలో వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం శృంగారాన్ని ఒక గొప్ప కళగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో 36 విభాగాలు, 1250 పద్యాలు ఉండటం విశేషం.